హైదరాబాద్ జిల్లా దోమ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మార్చి 12 నాడు ఆర్టీఐ బోర్డు కనిపించట్లేదని కథలను కూడా రాయడం జరిగింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దోమ మండల ఎంపీడీఓ స్పందిస్తూ భవనము మరమ్మతులు చేస్తున్నాము, పెయింట్ వేస్తున్నాము, సమాచార హక్కు చట్టం బోర్డు ఉంది, బహిరంగంగా ప్రదర్శిస్తామని చెప్పారు. ఈరోజు ఏప్రిల్ 10 తారీఖు ఇక్కడ ఎక్కడ బోర్డు కనిపించట్లేదు చూడండి. ఇప్పుడు కూడా సార్ని అడిగితే ఏం చెప్తున్నారంటే సేమ్ రీజన్ చెప్తున్నారు. ఉందండి బోర్డు, లోపల పెట్టాము మేము అంటున్నారు. లోపల ఉంటే ఎవరు చూస్తారండి? ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో బోర్డు పెట్టాల్సి ఉంది కదా, ఎందుకు పెట్టట్లేదు? అంత నిర్లక్ష్యం ఎందుకు? వీళ్ళు గడుస్తున్న సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఈ పిఐఓ ఏం చేస్తున్నారు, హైయర్ అథారిటీ ఏం చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు. ఇక్కడ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గారిని అడిగితే ఇక్కడ పెట్టాం సార్ అని చెప్తున్నారు. చాలా పెద్దగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఇలాంటి సమాచార హక్కు చట్టం ఎక్కడ పెట్టలేదు, ఇక్కడ కూడా పెడుతున్నారంటే చాలా గ్రేట్ అండి. చూడండి ఎంత పెద్దగా పెడుతున్నారు. మనం ఈ సమాచార హక్కు చట్టం బోర్డు చూడాలంటే కళ్ళకు అద్దాలు పెట్టుకొని రావాలి, అప్పుడే మనకి సమాచార హక్కు చట్టం బోర్డు కనబడమని. ఎక్కడ కనబడకపోతే సిబ్బందిని అడగాలి, సమాచార హక్కు చట్టం ఎక్కడ ఉంది సార్, బోర్డు ఎక్కడ పెట్టారంటే వాళ్ళు చూపిస్తారు దగ్గరకు వచ్చి మనకి ఇక్కడ ఉందని. ఇది సంబంధించిన ఆర్టీఐ బోర్డు ఇక్కడ కనబడట్లేదు. ఉందండి, పెట్టినాము. ఓకే సార్, నేను కనబడట్లేదు అన్నాను సార్. ఎక్కడ ఉంది సార్? ఉంది మీ సీనియర్ స్టాండ్ మొన్న పెయింట్ వేసేటప్పుడు అది తీసిరు, మొన్న ఎలక్షన్ అప్పుడు దాన్ని అక్కడ చెప్తే పెట్టారు, ఉన్నది ఆల్రెడీ. సార్ మీరు నాకు ఉన్నాడుగా సార్ మార్చి 12 నాడు కూడా నాకు ఇదే చెప్పారు సార్ మీరు. అరే రామా సార్ నేను ఏమంటున్నా సార్, మార్చి 12 నాడు ఇది సమస్య మీకు దృష్టి తీసుకొస్తే ఇగో పెట్టిస్తున్నా. మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నాను సార్. ఎక్కడ ఉంటే దేనికి సార్? కాదు, మీది ఎక్కడ అంటున్నా, జర్నలిస్ట్ అంటే ఎక్కడ, వికారాబాద్ జిల్లానా ఏంటి అంటున్నా? సార్ నాది పరిగి సార్, నా వికారాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ని సార్ నేను. ఓకే ఒకసారి అక్కడ ఈయన ఉంటాడు, జూనియర్ మన సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్య ఉంటాడు. నాకు వాయిస్ కావాలి సార్, ఎవరు ఉంటాను, ఎవరితో మాట్లాడను. ఇది హెడ్ ఆఫ్ ది ఆఫీస్ మీరు కాబట్టి నేను మీకు అడుగుతున్నాను. ఆ రోజు అడిగితే అదే చెప్పారు, ఈ రోజు అడిగితే అదే చెప్తున్నారు మీరు. అక్కడ ఉండండి, చూపించండి, మీకు చూపిస్తారు. ఎందుకు దాని గురించి ఇది అయితే ఆల్రెడీ మీకు ఒకసారి అక్కడ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను. పర్లేదు, ఎక్కడుందో చూపెట్టమనండి. బోర్డు ఉందంటున్నారు కదా మీరే, ఎక్కడుందో చూపెట్టమనండి, సరిపోతుంది. పర్వాలేదు సార్, అది ఎక్కడో బోర్డు కింద ఉందంటారు కదా, చూపెట్టండి, సరిపోతుంది. నేను చూసుకుని వెళ్తాను. లేదని చెప్పండి సార్, వేస్ట్ ఎందుకు, మమ్మల్ని వెయిట్ చేపిస్తా. పర్వాలేదు సార్, నేను ఓకే వాయిస్ ఇవ్వకున్నా పర్లేదు. ఇప్పుడు ఎక్కడో పడిపోయి కింద లోపల పెట్టారన్నారు, అదన్నా చూపెట్టండి, ఎవరైనా చూపెట్టండి, సిబ్బంది సరిపోతుంది కదా. లేకపోతే లేదు చేపిస్తామంటే ఒకటి ఉంది అంటే చూపెట్టండి, సరిపోతుంది. సరే నేను ఏమంటున్నాను, ఇందాక మీరే అన్నారు కింద పడిపోయింది లోపల పెట్టానని. నీతో మాకు వాగ్దానం చేయాలని ఉద్దేశం లేదు సార్. ఓకే సార్, నేను ఏమన్నట్లేదు. మీరు నాకేం చెప్పారంటే లోపల ఉంది అన్నారు మీరే, అదే చూపెట్టండి చాలు. నాకు ఆ పలిగిపోయిందని చూపెట్టండి సార్. మీకు సమాచారం కదా సార్. సార్ మిమ్మల్ని ఏమనట్లేదు నేను, సరే మిమ్మల్ని ఏమీ అనట్లేదు. పగిలిపోయిన సిబ్బందితోనో మీ అటెండర్తోనో చూపించండి ఉంది ఇక్కడ అనేది సరిపోతుంది. అదే చూపెట్టమనండి. మీ అటెండర్తోని ఎలక్షన్ బాక్స్ అన్ని పైన సీల్ చేసిన ఓపెన్ చేయాలంటే ఎంపీఓ ఉంటే ఓపెన్ చేయాలి, మళ్ళీ సీల్ చేయాలి. ఆర్టీఐ బోర్డును ఎలక్షన్ సంబంధించిన రూమ్ లో వేస్తారా సార్ మీరు? ఏదంటే పట్టదు సార్, దాంట్లో ఏదంటే దేంట్లో పట్టదు సామాను సార్ వచ్చినాక ఎవరో తీసుకోవాలి సార్. సరే నేను అనట్లేదు సార్, గదే బోర్డు చూస్తే తీసుకుని వెళ్తాను నేను.